2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 100% 2000 నోట్లు రిటర్న్ కాలేదని, ఇంకా ప్రజల వద్ద 6181 కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు తెలిపింది. వీటిని ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో 2000 నోట్లు మార్చుకోవచ్చని సూచించింది. 98.26% నోట్లు మాత్రమే తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఓవరాల్ గా ఆల్రెడీ 2000 నోట్లు ఉండి ఇంకా దాన్ని మార్పిడి చేసుకోలేని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా మీద 2000 నోట్లు ఉండి ఇంకా తీసుకుంటారు లేదనే డౌట్ ఉంటే మాత్రం ఆర్బీఐ అలాంటి వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ చెప్పింది. 2000 నోట్లను ఉపసంహరించుకొని 2 ఏళ్లైనా ఇంకా 6266 కోట్లు విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని, 98.24% నోట్లు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తాజాగా అయితే ప్రకటించడం జరిగింది. ఈ నోట్లు ఇంకా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నాయని ఆర్బీఐ తెలిపింది. వాటిల్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, లేదా ఆర్బీఐ ద్వారా కూడా వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని అయితే ఒక విషయం చెప్పింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2000 నోట్లు ఆర్బీఐ ఉపసంహరించుకొని దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నాయి. అయినా గణనీయంగా నోట్లు అయితే ప్రజల వద్దనే ఇంకా ఉన్నాయని పబ్లిక్ దగ్గర తాజాగా ఆర్బీఐ వెల్లడించిన ప్రకారం అయితే మే 30, 2025 నాటికి 6266 కోట్ల విలువైన 2000 నోట్లు అయితే చలామణిలో ఉన్నాయైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని అయితే ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా వీటిని ఇంకా రద్దు చేయలేదు, ఓన్లీ ఉపసంహరించుకోవడం జరిగింది. సో సబ్మిట్ చేయండి అయితే ఆర్బీఐ ఒకటి ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. ఈ ప్రకటన తెలిపిన తర్వాత 3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు ప్రజల వద్దనే ఉన్నాయని, ప్రజల వద్ద ఉన్న నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవడానికి ఆర్బీఐ మొదట 2023లో అక్టోబర్ 7 వరకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. తర్వాత 2019 ప్రాంతీయ కార్యాలయంలో సదుపాయం కల్పిస్తుందని అయితే ఒకటి చెప్పడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాలకు నేరుగా వెళ్ళొచ్చు, లేదా వాటి కోసం పోస్ట్ ఆఫీసుల ద్వారా కూడా ఈ సేవను అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. మీ వద్ద ఇంకా 2000 నోట్లు ఉంటే మీరు వాటిని సమీపంలో పోస్ట్ ఆఫీస్కి వెళ్లి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి అయితే పంపించచ్చు. ఇలా పంపిన నోట్లకు వాటికి ఈక్వల్ అమౌంట్ అయితే మీ వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తుందని అయితే ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. అయితే డైరెక్ట్ గా ఆర్బీఐకి వెళ్లాల్సిన అవసరం లేదని అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది ఆర్బీఐ. మోదీ ప్రభుత్వం 2016లో నవంబర్ 8 నల్లధనాన్ని అయితే వెలికి తీయడానికి పాత 1000 రూపాయలు 500 నోట్లు రద్దు చేసిన విషయం తెలుసు అందరికి మనకి. అదే సమయంలో ప్రజల వద్ద కూడా ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి తగిన సమయం ఇచ్చింది. ఇదే సమయంలో కొత్తగా 500 నోట్లు 2000 నోట్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 10, 20, 50, 100, 200 వంటి కొత్త నోట్లను కూడా చలామణిలోకి తీసుకురావడం జరిగింది ఆర్బీఐ. ఊహించని విధంగా 2023 మే 19న కూడా ఆర్బీఐ మళ్ళీ 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్లయితే ప్రకటించింది. ఎందుకు అనే విషయం అయితే చెప్పలేదు, కానీ అప్పటికి కొంతవరకే 2000 నోట్లు చలామణిలో ఉండడంతో తిరిగి వాటిని ఆర్బీఐకి అప్పగించడం అయితే పెద్దగా ఇబ్బంది కలగలేదు ఫస్ట్ టైం అయినట్టు. ఎందుకంటే ఆల్రెడీ 2000 నోట్లు ముందు నుంచే ప్లాన్ గా వాళ్ళు తక్కువగా ప్రింట్ చేయడం అనేది జరగడంతో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలగలేదు. అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నిర్ణయంలో ఇకపై 2, 5, 2000 నోట్లను ముద్రించబోమని అయితే స్పష్టం చేసింది. వార్షిక నివేదికలో భాగంగా ఈ ప్రకటన తెలపడం జరిగింది. దీంతో నోట్లకు సంబంధించిన కొత్త స్టాక్ ఇకపైన మార్కెట్ లోకి రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అంటే ఈ నోట్లను దేశంలో ఇకపై ముద్రించబోమని అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా 2, 5, 2000 నోట్లు ఆల్రెడీ బ్యాన్ చేసింది. డిజిటల్ లావాదేవీలు నాణ్యాలు వినియోగించడంతో ఈ దశలో ప్రస్తుతం 500 నోట్లు మార్కెట్ లోనే ఎక్కువగా అత్యధికంగా చలామణిలో ఉన్నాయి. అండ్ 2025 ఆర్థిక సంవత్సరంలో కూడా 2000 నోటుని చలామణి పూర్తిగా తొలగించే ప్రక్రియ అయితే కొనసాగిస్తుంది. అంటే ఇంకా కొంచెం అఫీషియల్ చలామణిలో ఉన్నాయి కానీ ఉపసంహరించుకున్నామని ఆర్బీఐ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో 500 నోట్లు పరంగా 40.9% వాటా కలిగి ఉండగా విలువ పరంగా 86% వరకు ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తంలో లావాదేవీలో
500 నోట్ల రూపాయల వాడకమే ఎక్కువగా ఉందని అయితే ఆర్బీఐ తెలపడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ ఆల్రెడీ మీ దగ్గర 2000 నోట్ల ఉండి ఇంట్లో 2000 నోట్లు అలాగే ఉంటే మేము మార్చుకోలేకపోయినాం, టైం అయిపోయింది కదా అని అనుకునే వాళ్ళకి మాత్రం ఆర్బీఐ ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. మళ్ళీ మీరు 2000 నోట్లను పోస్ట్ ఆఫీస్ లో కానీ ఆర్బీఐ బ్యాంక్ లో కానీ లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ లోకి వెళ్ళి అయితే మార్చుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే మీరు పోస్ట్ ఆఫీస్ త్రూ ఆర్బీఐకి పంపిస్తారు. దానికి మీరు పంపించిన అమౌంట్ కి 2000 నోట్లు ఎన్నో దాని ఈక్వల్ అమౌంట్ ని మీ అకౌంట్ లో అయితే వేయడం జరుగుతుంది. సో ఆర్బీఐ అయితే కొత్తగా ఇంకా మిగిలిన నోట్లను వెనక్కి తీసుకురావడానికి అయితే ఒక మంచి ప్రక్రియను అయితే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.